హలో హాయ్ అండి. ఈరోజు ఇంట్లో సేమియా ఉప్మా మిగిలిపోయింది. ఈ సేమియా ఉప్మాతో మనం స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఏదైనా ఉప్మా మిగిలిపోయినప్పుడు ఇలాంటి అయినప్పుడు ఇలా తయారు చేసుకుందాం అండి. నేను ముందుగా ఒక ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంచెం ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. లైట్గా కారం వేసుకుంటున్నాను. ఒక చిటికెడు ధనియాల పొడి మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మనకి ముద్దలాగా వచ్చేటట్టు పిసుకుందాం. బాగా మెత్తగా మ్యాక్స్ చేసుకోవాలి. మనం ఇలా వేస్ట్గా పడేయకుండా మెత్తగా బాగా ఇలాంటి స్నాక్స్ చేసి పిల్లలు పెడితే బాగా ఇష్టంగా తింటారు. మనం వేస్ట్గా పడేయకుండా సేమియా అంతా బాగా మెత్తగా అయిపోయేటట్టు మనకు ముద్దకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఆల్రెడీ దీంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మనకి ముద్దలాగా వచ్చేటట్టు బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, కారం వేసుకున్నాము, లైట్గా ధనియాల పొడి వేసుకున్నాము. మన దగ్గర ఏదైనా చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, ఇంకేదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితోనే వేసాను. చూసాక ఇలా బాల్స్ ఇలా వచ్చేటట్టు చూడండి. సేమియా అంతా మెత్తగా అయిపోయింది కదా. బాల్స్ ఆయిల్ కాగిపోయింది. నేను వేసుకుంటున్నాను బాల్స్. సిమ్లోనే పెట్టుకోండి. లైట్గా నూనె బాగా వేడి ఎక్కకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోండి. ఇలా కొంచెం గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు వేయించుకోవాలి. అయిపోయినట్టేనండి, తీసేసుకుందాం.
టేస్టీ అయిన పొద్దున మిగిలిపోయిన సేమియా ఉప్మాతో బాల్స్ అండి, చాలా బాగుంటాయి. ఇదిగో చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇంట్లో ఉన్న టమాటా సాస్తో ఇంకా ఇలా టేస్ట్ చేయడమేను, చాలా టేస్టీగా ఉంటాయి.